జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, మరికొద్ది రోజులు మాత్రమే సీఎంగా ఉంటారంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇదే అంశం మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జగన్ పని అయిపోయిందని చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు ఏం మాట్లాడినా కూడా ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని చెప్పి కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు. గతంలో కూడా మనం చూసాము, ఎన్ని హామీలు ఇచ్చాడు, 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, అందరినీ నమ్మించాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేసి అధికారంలోకి తెచ్చిన తర్వాత 2014 నుంచి 19 దాకా ఆ 5 సంవత్సరాలు ఏదైనా అమలు చేశాడని అడుగుతున్నాను. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అయిపోయింది ఆయన పని, జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు, ఇంకా కొన్ని నెలలే, ఈ విధంగా ప్రచారం అంతా కూడా కేవలం ఈ దివాలా కోరుతనంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అతను మీద ప్రజలకు నమ్మకం లేదు, రాజకీయ నాయకులకు నమ్మకం లేదు, త్వరకు పార్టీకి సంబంధించిన వారికి కూడా నమ్మకం లేదు. ఇతను ఏదో ఒక రకంగా మీడియాను అడ్డం పెట్టుకొని తనకున్న బలమంతా కూడా ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నాడు. ఏది కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడేదే కాకుండా అతను ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏదైనా చేస్తానని చెప్పి చిత్తశుద్ధితో ఎప్పుడు కూడా చెప్పడు, చెప్పింది చేయడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా మోసపూరితంగానే వ్యవహారం చేశాడు. ఇలాంటి వ్యక్తి ఏం మాట్లాడినా కూడా దానికి మనము పెద్ద విలువలు ఇవ్వనక్కర్లేదు. అతని మాటలకు విలువలు లేని మాటలు మాట్లాడతాడు. మోసపూరితంగా కుట్రపూరితంగా ప్రతిదీ కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే వ్యవహారం మొన్నటిదాకా తిరుపతిలో రాళ్ళు లేపించాడు అమిత్ షా మీద, నిన్న పోయి కాళ్ళు పట్టుకున్నాడు. మనం అంతా చూసాం మీడియాలో. ఇలాంటి దిగజారిన వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటే మనం కూడా దిగజారిపోతామని నా భావన. పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదు. అలాగే ఏదైతే ఉందో జగన్మోహన్ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేస్తుంటే దిగాలకూరు రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో అమిత్ షాను అలిపిరి వద్ద టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఇప్పుడు అదే బీజేపీ వాళ్ళను కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, పుంగనూరు నుంచి.